ఉంటుంది. ఇప్పుడు నిజం ఎప్పుడు కూడా బహిరంగమేనండి, అది నలుగురు వెలిగించగలుగుతుంది. కానీ రహస్యం ఎప్పుడూను చీకటి. చీకటిలో మనకు కనపడదు, అది ఎవరికి ఉపయోగపడదు. అందులోకి వెళ్తే ఏమవుతుంది? అపాయమని. అందుకే పాపాలు ఎక్కడ వదిలిపెట్టాలి? మన కోసం మోసుకోవడానికి వచ్చినటువంటి ప్రభు దగ్గర మనం అప్పచెప్పి, ఆయనే మధ్యవర్తిగా వచ్చారు కాబట్టి, దేవుని వద్ద సమాధానం తీసుకోవడానికి వచ్చారు కాబట్టి, మన అపరాధాలు దాచుకోకుండాను ఆయనకి అప్పచెప్పి దేవుని యొద్ద సమాధానం కోసం ప్రభు దగ్గర ప్రయాసపడేవారు ఉండాలి. అడగాలి ప్రభుని, ఇంక దేవుని యొద్ద సమాధానాన్ని దయచేయండి మాకు. ఇదిగో మా అపరాధాలు ఇయ్యి, మా దోషములు ఇయ్యి, ఇవన్నీ నీ చేతికి అప్పచెప్తున్నాం, నువ్వే మాకు పరిష్కారం చేయి. ఎందుకంటే ఆయన మనకు మధ్యవర్తి. అప్పుడు ఆయన అనుభవ జ్ఞానం చేత దేవుని యొద్ద మనకి